వరంగల్ కాంగ్రెస్ నేతల మధ్య భేదాభిప్రాయాలు తారాస్థాయికి చేరాయి. ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజ్ రంగులోకి దిగారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో మీనాక్షి భేటీ అయ్యారు. నాయని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, గండ్ర సత్యనారాయణ, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, కార్పొరేషన్ చైర్మన్ వెంకటరామరెడ్డి, కాంగ్రెస్ నేత ఎర్రబెల్లి స్వర్ణ ఈ భేటీలో పాల్గొన్నారు. కొండ మురళి హాట్ కామెంట్స్ చేయడంతో మీనాక్షి నటరాజన్ ఎదుట ఆ అంశాన్ని ప్రస్తావించారు. దాదాపు గంటసేపు ఈ సమావేశం కొనసాగింది. ఇటీవల కొండ మురళి వ్యాఖ్యలతో వరంగల్ కాంగ్రెస్లో గొడవ రాజుకుంది. కొండ దంపతులకు వ్యతిరేకంగా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం వరంగల్లో చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఇంకా నిర్ణయం జరగలేదని, మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని క్లారిటీ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుతో కోట్ల నిధులు నీటిలో పోశారని, దాంతో పాటు నాసిరకం పనులు చేశారని విమర్శించారు. తమలాంటి నాయకులు, పారిశ్రామికవేత్తలు, జడ్జీలు, సినీ తారలు, బడా నాయకుల ఫోన్లు 650 ట్యాప్ చేసిన నీచమైన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని సిట్ను కోరుతున్న ట్యాప్ అయిన 650 మంది వారి పేర్లు బహిర్గతం చేయాలన్నారు. చెక్కులు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విచిత్రం ఏంటంటే కేసీఆర్ పాలనలో ఎగ్గొట్టినటువంటి చెక్ డబ్బులు ఇవ్వకుండా పారిపోయినటువంటి చెక్కుల్ని వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సొమ్మునంతా భరించి పేదవారికి అందజేసినటువంటి సందర్భం. దాంతోపాటు ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమం, ముగ్గేసేటువంటి కార్యక్రమం. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏకైక వాగ్దానం బీద ప్రజల కోసం ఈ పార్టీ పనిచేస్తుందని. దాంట్లో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు మొదలుకొని మొన్నటి సన్న బియ్యాల వరకు, తర్వాత ఇందిరమ్మ ఇళ్ల స్కీము, ఇవాళ రైతు బంధు, ప్రతిరోజు రైతు ఖాతాలో పడుతున్నటువంటి రుణము, ఇవాళకి దాదాపు 6-7 కోట్లు ప్రభుత్వ ఖజానా నుంచి రైతుల ఖాతాలకు పడ్డ సందర్భం. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక మాట చెప్తే ఆ మాట కట్టుబడి ఎంత ఇబ్బందులు, ఆర్థిక నిర్బంధం ఉన్నప్పటికీ కూడా ఇస్తున్న సందర్భం. ఇవాళ నీటి విషయంలో హరీష్ రావు ఏదో రాద్ధాంతం చేసి వారేదో నీతి మంత్రులను చెప్పుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. 10 ఏళ్ళు ప్రభుత్వం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మనకు రావలసిన 968 టీఎంసీల విషయంలో ఏనాడు పట్టించుకోలే. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విచిత్రం ఏంటంటే కేసీఆర్ పాలనలో ఎగ్గొట్టినటువంటి చెక్ ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు, జిల్లా మండల పరిషత్ ఎన్నికల్లో వేటికి ముందుగా నిర్ణయించాలనే అంశంపైన స్పష్టత రానున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, బనకచర్ల ప్రాజెక్టు, రాజీవ్ వికాసం, రైతు భరోసా తదితర అంశాలపై చర్చించనున్నట్లుగా సమాచారం. ఇక కేబినెట్ సమావేశంలో జిల్లా పరిషత్, మండల పరిషత్, పంచాయతీ స్థాయిలో జరిగే ఎన్నికల షెడ్యూల్పై ప్రాథమిక చర్చ జరిగే అవకాశం ఉంది. తద్వారా స్థానిక సంస్థల పాలనను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా తెలిసింది. ఇక మంత్రివర్గ సమావేశ నిర్ణయాల ద్వారా ప్రజల సంక్షేమానికి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఏడాది పాలనపై కూటమి ప్రభుత్వం సమావేశం జరగనుంది. ఈ భేటీకి ప్రభుత్వ అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు హాజరు కానున్నారు. ఏడాది కాలంలో ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధిపై చర్చించనున్నారు.
మొదటి ఏడాది ప్రోగ్రెస్ వివరించి రెండో ఏడాది లక్ష్యాలపై చర్చించనున్నారు. రెండో ఏడాది పాలన లక్ష్యాలను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివరించనున్నట్టుగా తెలుస్తోంది. తొలి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఎన్టీఏ నిర్వహిస్తున్న సభకు అమరావతిలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు సుపరిపాలనలో తొలి అడుగు పేరిట ఈ సభ ప్రారంభం కానుంది. ఏడాది కాలంలో సాధించిన అభివృద్ధిపై చర్చించడంతో పాటు భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో సీఎం నేతృత్వంలో విస్తృతంగా చర్చించనున్నారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళికపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. సభకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. రెగ్యులర్ గా జరిగే సమావేశాలకు భిన్నంగా సుపరిపాలనలో తొలి అడుగు సమావేశం జరగనుంది. ప్రత్యేక సమావేశాలకు రౌండ్ టేబుల్ని ఏర్పాటు చేశారు. జిల్లాల వారీగా ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి కూర్చొని ఆ నియోజకవర్గాల్లో ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధి, భవిష్యత్తులో చేపట్టబోయే అభివృద్ధి సంక్షేమ పథకాల ప్రణాళికలపై విస్తృతంగా చర్చిస్తారు. అంతేకాకుండా వికసిత్ భారత్లో భాగంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళిక అమలు ద్వారా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం చేపట్టబోయే ప్రణాళికలపై విస్తృతంగా చర్చిస్తారు. తమిళనాడు మధురైలో మురుగన్ మానాడు కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. మానాడుపై రాజకీయాలు చేయడం సరికాదన్నారు పవన్ కళ్యాణ్. మా మతాన్ని ప్రశ్నించడానికి మీరెవరని, హిందువుగా ఉండకూడదా అంటూ నిలదీశారు. అవమానిస్తారు, ప్రశ్నిస్తే సెక్యులరిజం అంటారా అంటూ నిలదీశారు. శాంతంగా ఉన్నామని అసమర్థులం అనుకోవద్దు, మా దేవుణ్ణి అవమానించిన వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు పవన్ కళ్యాణ్. நம்முடைய துணை முதல்வர் அவர்களுக்கு நம்முடைய மேடையில் இருக்கக்கூடிய அத்தனை பெரியவர்களும் சேர்ந்து நம்முடைய அன்பளிப்பாக முருகனுடைய அருளை வழங்கக்கூடிய வகையில் இந்த வேலை தருகிறார்கள். வெற்றிவேல் முருகனுக்கு, வீரவேல் முருகனுக்கு, கந்தவேல் முருகனுக்கு. ஆபரேஷன் சிந்தூர் நடக்கிற போது அந்த வெற்றிவேல் முருகனுக்கு என்னை வளர்த்தது முருகன், அந்த வீரவேல் முருகனுக்கு எனக்கு துணிச்சல் தந்தது முருகன். இந்த சுரவேல் முருகனுக்கு மதுரைக்கும் முருகனுக்கும் நெருக்கம் அதிகம். முருகனின் முதல் அறுபடை வீடும் கடைசி அறுபடை வீடும் மதுரையில் தான் உள்ளன. மதுரை என்பது மீனாட்சி அம்மன் பட்டினம். மீனாட்சி அம்மன் தாய் பார்வதியின் அம்சம். எனவே முருகனின் தாயாரும் மதுரையில் தான் உள்ளார். முருகனின் தந்தை சிவபெருமான் முதல் சங்கத்துக்கு தலைமை ஏற்று மதுரையில் தான் இருந்தார். எனவே இந்த மதுரையில் தாயமே இருக்கிறார், இந்தியம் இருக்கிறார், மகனும் இருக்கிறார். அப்படின்னா மதுரை மக்கள் எத்தனை புண்ணியம் பண்ணி இருக்க வேண்டும். பார்ப்பது அறம், தீவர்களை செய்வது அறம், தீவர்களை வதம் செய்வது அறம். அதன் பெயரே புரட்சி, அது செய்பவரே புரட்சி தலைவர். எனவே உலகின் முதல் புரட்சி தலைவர் முருகன் பெருமாள். இதே நாகரிகத்தை நீங்கள் கடைபிடியுங்கள். என் மதத்துக்கு மரியாதையை கொடுக்கு விட்டாலும் பரவாயில்லை, அவமரியாதையை செய்யாதீர்கள். முருகனை பற்றி கேள்வி கேட்கும் நீங்கள் அரேபியாவில் இருந்து வந்த மதங்கள் பற்றி இதே கேள்வியை நீங்க கேட்க முடியுமா? அதற்கான துணிச்சல் உங்களுக்கு உண்டா? அது நாளா சொல்ற, சீண்டி பார்க்காதீர்கள். వరంగల్ కాంగ్రెస్ నేతల మధ్య భేదాభిప్రాయాలు తారాస్థాయికి చేరాయి. ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజ్ రంగులోకి దిగారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో మీనాక్షి భేటీ అయ్యారు. నాని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, గండ్ర సత్యనారాయణ, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, కార్పొరేషన్ చైర్మన్ వెంకటరామరెడ్డి, కాంగ్రెస్ నేత ఎర్రబెల్లి స్వర్ణ ఈ భేటీలో పాల్గొన్నారు.
కొండ మురళి హాట్ కామెంట్స్ చేయడంతో మీనాక్షి నటరాజన్ ఎదుట ఆ అంశాన్ని ప్రస్తావించారు. దాదాపు గంటసేపు ఈ సమావేశం కొనసాగింది. ఇటీవల కొండ మురళి వ్యాఖ్యలతో వరంగల్ కాంగ్రెస్లో గొడవ రాజుకుంది. కొండ దంపతులకు వ్యతిరేకంగా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం వరంగల్లో చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఇంకా నిర్ణయం జరగలేదని, మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని క్లారిటీ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుతో కోట్ల నిధులు నీటిలో పోశారని, దాంతో పాటు నాసిరకం పనులు చేశారని విమర్శించారు. తమలాంటి నాయకులు, పారిశ్రామికవేత్తలు, జడ్జీలు, సినీ తారలు, బడా నాయకుల ఫోన్లు 650 ట్యాప్ చేసిన నీచమైన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదే అని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని, సిట్ను కోరుతున్న ట్యాప్ అయిన 650 మంది వారి పేర్లు బహిర్గతం చేయాలన్నారు. చెక్కులు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విచిత్రం ఏంటంటే కేసీఆర్ పాలనలో ఎగ్గొట్టినటువంటి చెక్ డబ్బులు ఇవ్వకుండా పారిపోయినటువంటి చెక్కుల్ని వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సొమ్మునంతా భరించి పేదవారికి అందజేసిన సందర్భం. దాంతోపాటు ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమం, ముగ్గేసేటువంటి కార్యక్రమం. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏకైక వాగ్దానం బీద ప్రజల కోసం ఈ పార్టీ పనిచేస్తుందని. దాంట్లో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు మొదలుకొని మొన్నటి సన్న బియ్యాల వరకు, తర్వాత ఇందిరమ్మ ఇళ్ల స్కీము, ఇవాళ రైతు బంధు, ప్రతిరోజు రైతు ఖాతాలో పడుతున్నటువంటి రుణము, ఇవాళకి దాదాపు 6-7 కోట్లు ప్రభుత్వ ఖజానా నుంచి రైతుల ఖాతాలకు పడ్డ సందర్భం. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక మాట చెప్తే ఆ మాట కట్టుబడి ఎంత ఇబ్బందులు, ఆర్థిక నిర్బంధం ఉన్నప్పటికీ కూడా ఇస్తున్న సందర్భం. ఇవాళ నీటి విషయంలో హరీష్ రావు ఏదో రాద్ధాంతం చేసి వారేదో నీతి మంత్రులను చెప్పుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. 10 ఏళ్ళు ప్రభుత్వం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మనకు రావాల్సిన 968 టీఎంసీల విషయంలో ఏనాడు పట్టించుకోలే. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విచిత్రం ఏంటంటే కేసీఆర్ పాలనలో ఎగ్గొట్టినటువంటి చెక్. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటి అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కేసీఆర్ కుటుంబానికి రేవంత్ సర్కార్ రక్షణ కవచం ఉన్నారు. అవినీతి ఆరోపణలను చర్యలు తీసుకోలేదని ఫైర్ అయ్యారు. కాళేశ్వరం అవినీతిని అధికారుల వరకే పరిమితం చేయొద్దన్న బండి కేసీఆర్ కుటుంబానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం అన్నారు. కాళేశ్వరంపై విచారణ సిబిఐకి అప్పగించాలి అన్నారు. కేసీఆర్ కుటుంబానికి రేవంత్ రెడ్డి గారి సర్కారు ఒక రక్షణ కవచంగా మారింది. ప్రజలు అనుకుంటున్నారు. దాని ప్రధాన కారణం ఏంటంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటే, ఒక నాణానికి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు. లోపాయకార ఒప్పందం ఇద్దరి మధ్య కుదిరింది. అందుకే కేసీఆర్ కుటుంబం మీద ఏం విచారణ పేరుతో కాలయాపన చేస్తుంది తప్ప ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలా లేవని చెప్పి అలా స్పష్టం చేస్తాం. కాళేశ్వరం విషయంలో మా స్టాండ్ అంతా కూడా ఇది పూర్తిగా అవినీతి అక్రమాలతో కూడుకున్నటువంటి ప్రాజెక్టు. 38,000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును 1,20,000 కోట్లకు అంచనాలు పెంచి కేసీఆర్ కుటుంబం డబ్బులు దనుకునే విషయం వాస్తవం. మరి రేవంత్ రెడ్డి సర్కారు ఇవ్వాలా కేబినెట్ కమిటీ నివేదికను ప్రజలకు చెప్పొచ్చు కదా, సీక్రెట్ విషయం కావచ్చు. కానీ ప్రజలు ఇంత చర్చ జరుగుతున్నప్పుడు కేబినెట్ లో నిర్ణయం జరగలేదు, సబ్ కమిటీ సంబంధం లేదు. కేసీఆర్ గవర్నమెంట్ లో ఇంకొకరి మాట వెళ్తుందా? కేసీఆర్ అనే వ్యక్తి కేబినెట్ పట్టించుకున్నాడా? కేబినెట్ మీటింగ్ పెడుతుండనా? పెడితే ఏం ఆడుతుండే? చాలా ఐష్ పంపిస్తుండే. కేసీఆర్ అనే వ్యక్తి ఇంకొకరి మాట వింటుండనా? ఇప్పుడు నేను మొదలంగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా, నా ఫోన్ టాపిక్ సంబంధించి నాకు నోటీస్ ఇచ్చారు. అంటే అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు ఒక స్టాండ్, ఇప్పుడు మినిస్టర్ ఒక స్టాండ్ మారుతుందా? పార్టీ స్టాండ్, నా స్టాండ్. పుష్ప2 సినిమాలోని రప్ప డైలాగు తెలుగు రాష్ట్రాల రాజకీయాలను హిట్ ఎక్కిస్తుంది. ఇప్పటికే పల్నాడులో వైసీపీ ఫ్లెక్సీలు పొలిటికల్ గా దుమారం రేపుతున్నాయి. తాజాగా ఉమ్మడి నల్గొండలో ఫ్లెక్సీలు కలకలం సృష్టించాయి. సూర్యాపేటను తాకింది రప్ప 3.0 ఫీవర్. జగదీష్ రెడ్డి సారథిలో మేము రెడీ అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. సూర్యాపేట రైతు బజార్ చౌరస్తాలో ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు వైరల్ గా మారాయి. తగ్గేదేలే అంటున్నారు గులాబీ కార్యకర్తలు.
ఈ నెల 27న కేఆర్ఎంబీ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకి జలసౌధలో సమావేశం జరగనుంది. ఉద్యోగుల ఇన్సెంటివ్స్ తో పాటుగా హైకోర్టు జడ్జిమెంట్పై చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే పలువురు అధికారులకు భేటీకి హాజరు కావాలని సమాచారం అందించారు. వైసీపీ చీఫ్ జగన్పై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా యువతను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి రప్పారప్పాని మాట్లాడడం దేనికి సంకేతమని ఆయన తెలిపారు. ప్రజలు బుద్ధి చెప్పారు. 150 స్థానాలు ఇస్తే పరిపాలించడం చేతకాక 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి పరిపాలన చేతకానటువంటి వ్యక్తి అనవసరం అనుకుని ప్రజలే 11 సీట్లు పరిమితం చేస్తే మళ్ళీ ఇప్పుడు వచ్చి కులాలు మతాలు ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడటమే కాకుండా భయం కలిగించే విధంగా అధికారులను బెదిరించడం, బట్టలు ఇస్తాం, అట్లాగే రప్ప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఇవాళ మళ్ళీ శాంతి భద్రత భంగం కలిగించే విధంగా కార్యక్రమాలు చేయడం అనేది చాలా దురదృష్టకరం. డెఫినెట్ గా ప్రజాస్వామ్యంలో ఎప్పటికైనా సరే శాశ్వతంగా ఇలాంటి వ్యక్తుల్ని ప్రజలు పక్కన పెడతారు. ఇవాళ మళ్ళీ రాష్ట్రాన్ని అనుకున్న విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం. డబ్బులు తీసుకున్నారు, డబ్బులు పంచారు, డబ్బులు దొరికినాయి అన్ని కూడా స్టేట్మెంట్స్ వాళ్ళు ఇచ్చినటువంటి దాని మీద జరుగుతుంది. సిట్ ఏర్పాటు చేశాం. సిట్ విచారణలో మొత్తం కూడా బయటకు వస్తున్నాయి. దాదాపు భారతదేశంలో ఇప్పటి వరకు జరగనంత పెద్ద స్కామ్ ఇది లిక్కర్ స్కామ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది చాలా చిన్న స్కామ్. అది గతంలో జరిగినటువంటి చాలా స్కామ్ల్లో కూడా ఇలాంటి ఇంత పెద్ద ఎత్తున దోపిడీ చేసినటువంటి పరిస్థితి లేదు. అంత పెద్ద స్కామ్ జరిగినటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్స్ కి ఎవరి ద్వారా వెళ్ళింది అనేది సిట్ విచారణలో వచ్చింది కాబట్టి దాని మీద అతను అరెస్ట్ చేయడం జరిగింది. చెప్తున్నా కదా, అది వాంటెడ్ గా చేస్తా ఉన్నాడు అతను ఉద్దేశపూర్వకంగా. మొన్న పల్నాడు ఎప్పుడో సంవత్సరం క్రితం చనిపోయినటువంటి వ్యక్తిని వచ్చి పరామర్శ చేస్తున్నాడు. అది కూడా బెట్టింగ్ 175 వై నాట్ 175 అని చెప్పి రెచ్చగొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి మాటలకి వాళ్ళు బెట్టింగ్లు కట్టి నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నారు. అది అందరికీ తెలిసిందే. ఆత్మహత్య చేసి కూడా సంవత్సరానికి వచ్చి ఇప్పుడు పరామర్శించే కార్యక్రమాలు చేసి లేనిపోని అలజడులు సృష్టించి జనాన్ని మరి గ్యాదర్ చేసి అక్కడ ఒక భయానక వాతావరణం సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా శాంతి భద్రతలో భంగం కలిగించకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. డెఫినెట్ గా ఆ స్టెప్స్ తీసుకుని ముందుకెళ్తాం. రైట్, మరి బ్రేక్ ని చూస్తున్నాం. గుంటూరు జిల్లాలో ఇటీవల జరిగిన సింగయ్య మరణ ఘటనకు సంబంధించి దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం కింద నలిగి సింగయ్య అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటనలో మొదట నిర్లక్ష్యం వల్ల చావుకు కారణమయ్యారన్న ఆరోపణలతో కేసు బీఎన్ఎస్సీ సెక్షన్ 1061 కింద నమోదు చేశారు. అయితే పోలీసు దర్యాప్తులో తాజాగా బయటపడిన సీసీటీవీ ఫుటేజ్, డ్రోన్ విజువల్స్, ప్రత్యక్ష సాక్షుల వాగ్మూలాలను పరిశీలించిన అనంతరం పోలీసులు ఈ ఘటనను ఊహపూరిత హత్యగా పరిగణిస్తున్నారు. దాంతో బీఎన్ఎస్ కొత్త సెక్షన్ 105ను ఈ కేసులో జత చేశారు. ఈ సెక్షన్ ప్రకారం నేరం రుజువైతే నిందితులకు జీవిత ఖైదుతో పాటుగా 5 నుంచి 10 ఏళ్ల శిక్ష విధించే అవకాశం ఉంది. ఇది నాన్ బెయిలబుల్ నేరంగా పరిగణించబడుతోంది. A1 గా వాహన డ్రైవర్ రమణారెడ్డి, A2 జగన్, A3 జగన్ వ్యక్తిగత కార్యదర్శి కె నాగేశ్వర్ రెడ్డి, A4 వైవి సుబ్బారెడ్డి, A5 గా పేర్ని నానిపై కేసులు నమోదయ్యాయి. తెలిసి మృతికి కారణమయ్యారని పోలీసులు సెక్షన్లు మార్చారు. నిర్లక్ష్యం వల్ల చావుకు కారణమయ్యారని కేసులు ఫైల్ చేశారు. ఇది మాత్రమే కాకుండా ఈ ప్రమాదం ప్రణాళికాబద్ధంగానే జరిగిందన్న అనుమానాల నేపథ్యంలో బీఎన్ఎస్సీ సెక్షన్ 49 కూడా చేర్చారు. ఈ సెక్షన్ ప్రకారం నేరానికి ప్రేరణ ఇవ్వడం, ప్రోత్సహించడం లేదా సూచించడం వంటి వాటిపై కూడా చర్యలు తీసుకోవచ్చు. కేసులోని వీడియో ఆధారాలన్నింటినీ కూడా పరిశీలించిన తద్వారానే ఈ సెక్షన్ చేర్చినట్లుగా తెలుస్తోంది.
ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి సహా మరికొంతమంది వ్యక్తులపై నేరారోపణలు పెట్టారు. ప్రస్తుతం కేసు తీవ్రత దృష్ట్యా పోలీసు వర్గాలు మరింత లోతుగా విచారణ జరుపుతున్నాయి. జగన్ కారు కింద పడి సింగే మృతి చెందారని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. జగన్ కార్ టైర్ కింద పడినట్లు వీడియో లభించింది అన్నారు.